ఈ మధ్యని గొడ్డలపాటి నాయకులు నోటికేదొస్తే అది మాట్లాడుతున్నారు. పేకాటను కూడా ప్రవేశపెట్టి వీళ్ళు క్రీడా కోటాలో ఉద్యోగాలు అమ్ముకున్నారని చెప్పి తప్పుడు ఆరోపణలు చేశారు. ఎంత దురదృష్టం అంటే పేకాటకి బ్రిడ్జ్ గేమ్కి కూడా వీరికి తేడా తెలియటం లేదు. వైసీపీ నాయకులకి పేకాటకి బ్రిడ్జ్ గేమ్కి కూడా తేడా తెలియటం లేదు. సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ శాఖ వారు 65 గేమ్స్ని ఉద్యోగాలు పొందడానికి అర్హతగా 65 గేమ్స్ని ప్రస్తావించారు. ఈ 65 గేమ్స్లో నెంబర్ 40 బ్రిడ్జ్ గేమ్. సో సెంట్రల్ గవర్నమెంట్ ఎన్డీఏలో భాగం మనం. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా క్రీడా కోటాను అమలుపరచాల్సిన అవసరం ఉంది. సో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మేము బ్రిడ్జ్ గేమ్ని పెట్టాం తప్ప మీరు అనుకున్నట్టు ఇది పేకాట కాదు. పేకాటకి బ్రిడ్జ్ గేమ్కి మీరు తేడా తెలుసుకోవాలని చెప్తున్నాం. ఇంకొక ఇంపార్టెంట్ విషయం, మీరు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. బ్రిడ్జ్ గేమ్ని మేము ప్రవేశపెట్టడం నిజమే, కానీ మొన్న డిఎస్సిలో సెలెక్ట్ అయిన వారిలో ఏ ఒక్క క్రీడాకారుడు కూడా అసలు బ్రిడ్జ్ గేమ్లో సెలెక్ట్ కాలేదు. అసలు బ్రిడ్జ్ గేమ్కి సంబంధించిన అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదు. అయినప్పటికీ మీరు ప్రజల మెదల్లో తప్పుడు సమాచారాన్ని పంపించాలనే ఉద్దేశంతో, ఎందుకంటే మీ పార్టీయే ఫేక్ పార్టీ కాబట్టి, తప్పుడు ప్రచారం చేయడం మీ ఉద్దేశం కాబట్టి, నిరుద్యోగుల మెదల్లో తప్పుడు ఆలోచనలు తీసుకురావడం మీ ఉద్దేశం కాబట్టి, పేకాట ఆడిన వారికి కూడా ఉద్యోగాలు ఇచ్చారని చెప్పి మీరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఆ పేకాట ద్వారా మీరు అనుకున్నట్టు పేకాట కాదది బ్రిడ్జ్ గేమ్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సిలో ఒక్క అభ్యర్థినైనా సరే సెలెక్ట్ చేశారేమో ఒక్కసారి బయటకు తీసుకురండి. అంతేకాని తప్పుడు ఆరోపణలు చేయొద్దని చెప్తున్నాం. అలాగే మరొకసారి నిలకడలేని ఆరోపణలు ఇవన్నీ. ఈ స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలన్నీ కమ్మా కులస్తులకు ఇచ్చేశారని చెప్పి ఆరోపణ చేశారు. శాప్ వారు మొత్తం లిస్టు తీస్తే ఈ కమ్మా కులస్తులకు వచ్చిన ఉద్యోగాలన్నీ 382 ఉద్యోగాలు స్పోర్ట్స్ కోటాలో ఇస్తే కమ్మా కులస్తులకు 9 ఉద్యోగాలు వచ్చాయి. రెడ్డి కులస్తులకు 10 ఉద్యోగాలు వస్తాయి. కాపు కులస్తులకు 16 ఉద్యోగాలు వచ్చాయి. మిగతావి బీసీ ఎస్సీ ఎస్టీలకు వచ్చాయి. అంటే 382 ఉద్యోగాల్లో కమ్మా కులస్తులు చదువుకున్న వారు, గేమ్స్లో రాణించిన వారు 9 మంది కూడా ఉండరా? ఆ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మీరు మాట్లాడతారా? నోటికేదొస్తే అది మీరు మాట్లాడతారా? తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి మీరు చొప్పిస్తారా? ఒకసారి ఆలోచించండి. అలాగే పేపర్ లీక్ అయింది అన్నారు. కేంద్రంలో విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశారు. ఇక్కడ కూడా పేపర్ లీక్ అయింది కాబట్టి రాజీనామా చేయండి అని చెప్పి ఈ మధ్య సిగ్గు లేకుండా వైసీపీ నాయకులు రోడ్డు మీదకి వస్తున్నారు. ఇది ఎంత హాస్యాస్పదం అంటే, పేపర్ లీక్ అవ్వాలంటే ఇదేమైనా ఫిజికల్కి వచ్చిన పేపర్ అండి? ఇదేమైనా ఆఫ్లైన్కి వచ్చిన పేపర్ అండి? డిఎస్సికి సంబంధించి సుమారు 42,000 ప్రశ్నలతో క్వశ్చన్ బ్యాంకుతో టీసీఎస్ ఆయాన్ ద్వారా సర్వర్లో అప్లోడ్ చేశారు. ఏ రోజుకి ఆ రోజు ఎగ్జామ్ నిర్వహించేటప్పుడు ఆ క్వశ్చన్ పేపర్కి సంబంధించి ర్యాండమైజేషన్ ద్వారా ఆ బ్యాచ్కి ఏ ప్రశ్న వెళ్తుంది అనేది ఎవ్వరికీ కూడా తెలియదు. మరి అలాంటప్పుడు పేపర్ లీక్ ఎలా అవుతుందండి? పేపర్ ఎట్లా లీక్ అవుతుంది? ఇదేమైనా ఆఫ్లైన్ పేపరా లీక్ అవడానికి? టీసీఎస్ ఆయాన్ ద్వారా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహించేది మేము మాత్రమే కాదు. ఆర్ఆర్బీ కానీ, ఏపీపీఎస్సీ కానీ, ఐఐటి కానీ, ఎయిమ్స్ కానీ, ఐఐఎంఎస్ కానీ, జాతీయ రాష్ట్ర స్థాయి ప్రఖ్యాతిగాంచిన విద్యా సంస్థలన్నీ కూడా ఈ మోడ్లోనే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లోనే ఎగ్జామ్ పెడుతున్నాయి. అదే బేసుల్లో మేము క్వశ్చన్ పేపర్ పెట్టాం. పేపర్ ఎక్కడ లీక్ అయిందండి? ఆధారాలు చూపించండి. పేపర్ లీక్ అయితే ఎక్కడైనా పేపర్ లీక్ అయితే మీరు ఆధారాలు చూపించండి. నిజంగా పేపర్ లీక్ అయితే రోడ్డు మీదకి వచ్చి అడగాల్సింది ఎగ్జామ్ రాసిన నిరుద్యోగి, స్వచ్ఛంద సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు. కానీ ఈరోజు రోడ్డు మీదకి వచ్చేది ఎవరు? నిరుద్యోగులు కాదు, అధికారం కోల్పోయిన రాజకీయ నిరుద్యోగులు. అధికారం కోసం ఎదురు చూసే, అధికారం కోసం ఉర్రూతలూగుతూ ఎదురు చూసే, అధికార దాహంతో తప్పించే వైసీపీ నాయకులు
వైసీపీ నాయకులు అంటే రాజకీయ నిరుద్యోగులు. ఏ రాజకీయ నిరుద్యోగులు? వైసీపీ రాజకీయ నిరుద్యోగులు రోడ్డు మీదకి వస్తున్నారు. కాబట్టి రోడ్డు మీదకి నిజంగా తప్పు జరిగితే ఈ పాటికి ఎప్పటికే నిరుద్యోగులు ఏకి పడేస్తారు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా విద్యావంతులు, వాళ్ళందరూ కూడా. అట్లాగే ఇంకొక ఆరోపణ చేశారు ముఖ్యమంత్రి గారు. రోషి అనే ఒక ఫ్రాడ్ వ్యక్తి ఈ స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు భర్తీ చేసేటప్పుడు ఇంకా ప్రక్రియ ప్రారంభించక ముందే ఎవరో ఒక వైసీపీ వ్యక్తికో మరొక వ్యక్తికో ఫోన్ చేసి మీరు డబ్బులు ఇస్తే మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఈ రోషి అనే వ్యక్తి మాట్లాడితే ఆ ఆడియోని లీక్ చేశారు. ఈ ఎవరు రోషి అనే ఆయన ఎంపీ నందిగామ సురేష్ గారి గతంలో ఫోటోలు కూడా ఉన్నాయి. ఈయన నందిగామ సురేష్తో కలిసి ఉన్న ఫోటోలు కూడా మీరు చూసే ఉంటారు. అంటే వైసీపీ వాళ్ళే ఈ ఫోటో చూడండి. ఈ రోషి అనే వ్యక్తి నందిగామ సురేష్తో కలిసి షేక్ హ్యాండ్ ఇస్తూ తీసుకున్న ఫోటో ఇది. ఈయన ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఇంకా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి, స్పోర్ట్స్ కోటాకు సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా ఇంకా ప్రారంభం కావడానికి ముందే ఫోన్లో మాట్లాడారు. ఆ మాట్లాడే వ్యక్తి వైసీపీ వ్యక్తి అయ్యుండి దాన్ని ఆడియో లీక్ చేశారు. ఈ విషయం షాప్ దృష్టికి వచ్చింది. వెంటనే షాప్ స్పందించి పత్రికా ప్రకటన ద్వారా మీరు ఎటువంటి ప్రలోభాలకి లోనవ్వద్దు, ఎవరైనా తప్పుడుగా ప్రలోభాలకి లోన్ చేసినప్పటికీ మీరు గురి కావద్దని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులందరినీ చైతన్యపరిచింది. సిపి గారికి కంప్లైంట్ కూడా ఇచ్చింది. దీనిపై సైబర్ నేరం క్రింద కేసు కూడా నమోదైంది. సో ఆ ఫ్రాడ్ ఎవరో మాట్లాడిన ఆడియోని తీసుకొచ్చి వీళ్ళు ఉద్యోగాలు అమ్ముకుంటున్నారని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఒక్కసారి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు పొందిన వ్యక్తులు చూడండి, ఇతర టీచర్లు చూడండి. శ్రీకాకుళంలో ఒక టీచర్ అయితే నేను యాచగుర్తులో ఉన్నాను, యాచగుర్తులో ఉంటూ పాటలు పాడుకుంటూ కుటుంబాన్ని పోషించుకున్నాను. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత డిఎస్సి తీయడం వల్ల, నిజాయితీగా డిఎస్సి తీయడం వల్ల ఈరోజు నాకు ఉద్యోగం వచ్చింది. మమ్మల్ని అవమానించకండి, మళ్ళీ తిరిగి మమ్మల్ని యాచగుర్తులోకి తీసుకెళ్ళండి అని చెప్పి ఆ అభ్యర్థి కళ్ళంటే నీరు పెట్టుకున్నాడు. అంటే మీరు 16,000 కుటుంబాల జీవితాలతో ఆడుకుంటున్నారు. వారి కష్టాన్ని, వారి తెలివితేటల్ని అవమానిస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు ఈ టీచర్లు కానీ నిరుద్యోగులు కానీ ఎప్పుడు కూడా మర్చిపోరు. మీరు వాళ్ళు పెట్టే ఈ మానసిక క్షోభని, ఈ మానసిక వ్యధని వారు ఎప్పుడు కూడా మర్చిపోరనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే 15 లక్షల నుంచి 20 లక్షలకు అమ్ముకుంటున్నారని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఈ 16,347 15,941 మంది ఉపాధ్యాయుల యొక్క ఆర్థిక చరిత్రను చూడండి. అన్నా క్యాంటీన్లో తిని చదువుకునే వాళ్ళు ఉన్నారు, ఒక పూట తిని ఒక పూట భోజనం లేని వాళ్ళు ఉన్నారు. ఇందులో 15 లక్షలు పెట్టి ఎవరైనా ఉద్యోగం కొనుక్కోగలరండి? మీకు నోటుకు వచ్చినట్టు పిచ్చి కూతలకు వస్తారా? ఎంత దారుణం మీరు మాట్లాడే మాటలు. ఇంకొక వైసీపీ నాయకుడు అంటాడు, 6-7 సంవత్సరాల నుంచి కష్టపడి కోచింగ్లకు వెళ్ళి అప్పులు చేసి పుస్తలదారులు అమ్ముకొని, భార్య పుస్తలదారులు అమ్ముకొని ఎన్నో ఇబ్బందులు పడి వీరు చదువుతూ ఉంటే మీరు యువతను మోసం చేస్తారా అని అడిగారు. ఎస్, మీలాగా యువతను మోసం చేయడం మాకు రాదు. ఎందుకంటే మోసం చేయడంలో మీరు డాక్టరేట్ తీసుకున్నారు, మీరు ఎక్స్పర్ట్స్. 2,30,000 ఉద్యోగాలు ఉన్నాయి, భర్తీ చేస్తామని వాగ్దానం చేసి మీరు అధికారంలోకి వచ్చి యువతను మోసం చేశారు. 23,000 మెగా డిఎస్సి పోస్టులు తీస్తామని చెప్పి వాగ్దానం చేసి మీరు యువతను మోసం చేశారు. సిపిఎస్ను రద్దు చేస్తామని చెప్పి వాగ్దానం చేసి మీరు యువతను మోసం చేశారు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా మీరు యువతను మోసం చేశారు. మీలాగా మోసం చేయడం మా ఎన్డీఏ గవర్నమెంట్కి, మా ముఖ్యమంత్రికి, మా నారా లోకేష్ గారికి తెలియకపోవడం వల్లే మేము మా తొలి సంతకాన్ని అమలుపరిచాం. మీలాగా మోసం చేయడం మాకు రాకపోవడం వల్లే జాబ్ క్యాలెండర్ మొన్న ఉగాదికి ప్రకటించాం. అందులో భాగంగా 1,500 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకి ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చాం. 2వ దఫ, 3వ దఫ, 4వ దఫ మొత్తం 10,060 ఉద్యోగాలకి రేపు సెప్టెంబర్ 15న, అక్టోబర్ 15ను కూడా మేము భర్తీ చేయడానికి మా గవర్నమెంట్ సంసిద్ధమై ఉంది.
కాబట్టి యువతను మోసం చేయడం మీలాగా మాకు తెలియదు. ఈ మధ్య ఒక వైసీపీ నాయకుడు డిఎస్సిపై కోర్టులో పిల్లు వేశారు. కోర్టు ముట్టుకాయలు పెట్టింది. ఆల్రెడీ డిఎస్సిని ఆపడానికి 242 కేసులు వేస్తే అవి అన్నీ వీగిపోయాయి. మరలా ఈ డిఎస్సిలో అక్రమాలు జరిగాయని చెప్పి పిల్లి వేస్తే ఆ పిల్లి వేసిన లాయర్కి, పిల్లి వేసిన వారికి అక్షంతలు వేసింది కోర్టు మొట్టికాయలు వేసింది. అంటే చాలా క్యాజువల్గా శ్రద్ధ లేకుండా వేసి పడేశారు. సరైన డాక్యుమెంట్లు కూడా లేదు. క్షమించండి, మేము మళ్ళీ సరైన డాక్యుమెంట్లతో మరలా వేస్తామని చెప్పి క్షమాపణ కోరడం జరిగింది లాయర్లు. అంటే వీరికి ఒక కోర్టులో కేసు వేయడం కూడా చేత కాలేదు, ఓ డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం చేత కాలేదు. ఎక్కడైనా వాస్తవాలు ఉంటే కదా ఏదైనా సరే జరగడానికి. వాస్తవాలు ఉంటే మీరు సరిగ్గా వేయగలరు. అసలు వాస్తవాలే లేనప్పుడు దీన్ని ఇంకా మీరు ఏం చేయగలరని చెప్తున్నాం. అలాగే పాఠశాల స్థాయి క్రీడల్లో పాల్గొన్న వారికి, అంతర్ కళాశాలలో పాల్గొన్న వారికి కూడా ఉద్యోగాలు ఇచ్చారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. దీనికి మా జైన్ గారు సమాధానం చెప్పారు. ఒక్కసారి డేటా వెనకెళ్ళి చూడండి. 2019లో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలు భర్తీ చేసేటప్పుడు అప్పుడు జీవో నెంబర్ 74 ఆధారంగా చేసుకొని చివరికి పాఠశాల స్థాయిలో ఆడే క్రీడల్లో పాల్గొన్న వారికి 66 మందికి మీరు సచివాలయ ఉద్యోగాలు ఇవ్వలేదా? గుర్తు తెచ్చుకోండి ఒకసారి. అంతర్ కళాశాలలో పాల్గొన్న వారికి 2 మీరు ఉద్యోగాలు ఇవ్వలేదా? చివరికి విమెన్ ఫెస్టివల్, మహిళా క్రీడోత్సవాల్లో పాల్గొన్న వారికి కూడా 3 మీరు ఉద్యోగాలు ఇచ్చారు. కానీ మేము ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు అట్లా కాదు. చాలా క్లియర్ కట్గా జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ఏ నిర్దేశకాలు అయితే జారీ చేసిందో దానికి అనుగుణంగా ఒలింపిక్స్ కానీ, ఏషియన్ గేమ్స్ కానీ, వరల్డ్ కప్ కానీ, కామన్వెల్త్ క్రీడలు కానీ ఇట్లా ఒక ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీలో 90 పైగా ప్రయారిటీస్ ఇస్తూ మేము ఉద్యోగాలు ఇచ్చాం. అంతేగాని పాఠశాల స్థాయిలో ఆడిన వారికి, కళాశాల స్థాయిలో ఆడిన వారికి, గ్రామీణ క్రీడల్లో మహిళా ఉత్సవాల్లో ఆడిన వారికి మేము ఉద్యోగం ఇవ్వలేదు. ఒక్కసారి డేటా తీసుకోండి మీరు. అలాగే ఎక్కడ కూడా డాక్యుమెంట్లు లేవంటున్నారు. సిగ్గు లేకుండా మాట్లాడకండి మీరు. 2019లో మీరు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలు భర్తీ చేసినప్పుడు అసలు మీరు క్రీడా కోటాలో ఎవరికి ఉద్యోగాలు ఇచ్చారని చెప్పి ఒక సర్వే చేస్తే 3 జిల్లాలకు సంబంధించిన డేటా ఒక్కసారి బయటికి తీస్తే విలేకరులే విస్తుపోయారు. ఒక్క డాక్యుమెంట్ కూడా రికార్డెడ్గా లేదు. ఎక్కడికక్కడే శాప్లో గుట్టలుగా పడి ఉన్నాయి. కానీ మా గవర్నమెంట్ అట్లా కాదు. మా గవర్నమెంట్ క్రీడా కోటాలో డే 1 నుంచి కూడా క్రీడా కోటాలో వచ్చే వారికి ఫస్ట్ వారు ఆన్లైన్లో అప్లోడ్ చేసుకోవాలి. అప్లోడ్ చేసుకున్న సర్టిఫికెట్లు కరెక్టా కాదా స్క్రూటినీ చేయడానికి 6 కమిటీలు వేశారు. అవి కరెక్ట్గా ఉంటే మరలా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఫిజికల్ వెరిఫికేషన్కి అని చెప్పి 1:5 రేషియోలో మరలా ఫిజికల్ వెరిఫికేషన్ చేశారు. అప్పటికి కూడా వారి సర్టిఫికెట్లు కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేయడానికి అసోసియేషన్స్కి, ఫెడరేషన్స్కి, యూనివర్సిటీలకి పంపించి అవి కరెక్టో కాదో చెక్ చేశారు. చెక్ చేసిన తర్వాత ఓ టెంటేటివ్ లిస్ట్ పెట్టారు. పెట్టిన తర్వాత మరలా అబ్జెక్షన్ తీసుకున్నారు, గ్రీవెన్స్ని తీసుకున్నారు. టెంటేటివ్ లిస్ట్ పెట్టిన తర్వాత అబ్జెక్షన్ కూడా స్వీకరించి అప్పుడు మరలా ఫైనల్ లిస్ట్ పెట్టారు. ఫైనల్ లిస్ట్ తర్వాత కూడా అబ్జెక్షన్స్ వస్తే మరలా ఆ అబ్జెక్షన్స్ కూడా స్టేట్ లెవెల్ కమిటీ 1-2 సార్లు చెక్ చేసి అప్పుడు ఫైనల్ లిస్ట్ని డిస్ప్లే చేసిందే. ఎప్పటికీ కూడా ఎవరు అప్లై చేశారు, ఏ బేస్ మీద వారికి ఉద్యోగం వచ్చింది, మొత్తం డేటాను ఒకసారి చెక్ చేసుకోండి. పాఠశాల విద్యాశాఖ పోర్టల్లో మొత్తం డేటా మీ దగ్గరే, మొత్తం మీ చేతిలోనే ఉంది. మీలాగా దొంగ అర్ధరాత్రి జీవోలు ఇవ్వడము లేదా సీక్రసీ మెయింటైన్ చేయాల్సిన అవసరం మాకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సందర్భంగా లేదని మేము చెప్తున్నాం. అలాంటి అవసరం కూడా మాకు రాదు. ఎందుకంటే డిఎస్సి అంటే తెలుగుదేశం పార్టీ అంటే డిఎస్సి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్ర ఒక్కసారి చూసుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో 15 డిఎస్సీలు తీస్తే 11 డిఎస్సీలు తీసిన ఘనత ఒక్క తెలుగుదేశం పార్టీదే. 1994, 1996, 1998, 2000, 2001, 2002, 2003 మరలా 2014, 19లో 2 సార్లు, 2014లో, 2018లో 2 సార్లు గత టీడీపీ ప్రభుత్వ కాలంలో. ఇప్పుడు మరలా మేము వచ్చిన తర్వాత మా తొలి సంతకం డిఎస్సి. ఇలా మొన్న డిఎస్సితో 12 డిఎస్సీలు లిమిటెడ్ రిక్రూట్మెంట్తో కలిపితే లిమిటెడ్ రిక్రూట్మెంట్లు కూడా ఒక 4 డిఎస్సీలు మేము తీసాం. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీచర్ పోస్ట్ అంటేనే
తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ గుర్తుకొస్తుంది. తెలుగుదేశం పార్టీ అంటేనే ఎన్డీఏ కూటమి అంటే టీచర్ పోస్ట్ గుర్తుకొస్తుంది. మీరు మీ 5 సంవత్సరాల కాలంలో ఒక్క టీచర్ పోస్ట్ కూడా తీయలేదు కాబట్టి, టీచర్ పోస్టులు ఎట్లా తీయాలో మీకు తెలియదు కాబట్టి మీకు నచ్చినట్టు మాట్లాడుతున్నారు. 11 డిఎస్సీలు తీసి టీచర్లకి కౌన్సిలింగ్ ప్రవేశపెట్టిన ఘనత తెలుగుదేశం పార్టీది. మీలాగా మోసం చేసే చరిత్ర మా ప్రభుత్వానికి, మా గవర్నమెంట్కి లేదు, గుర్తుపెట్టుకోండి. అలాగే రాష్ట్రంలో ఉన్న యువతకి, రాష్ట్రంలో ఉన్న విద్యావంతులకి నేను కోరేది ఒక్కటే. ఈ వైసీపీ పార్టీ, ఈ గొడ్డల పార్టీ లక్ష్యం ఏంటంటే, ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చి డిఎస్సి తీసి సక్సెస్ అయింది, జాబ్ క్యాలెండర్ ఇచ్చింది, దాన్ని అమలుపరుస్తుంది, నిరుద్యోగులందరూ ఎవరికి తగ్గట్టుగా వారు ఉద్యోగాలకు చదువుకుంటున్నారు, రాష్ట్రం అంతా ప్రశాంతంగా ఉంది. ఈ నేపథ్యంలో నిరుద్యోగుల్లో ఏదో ఒక రకమైన ఆందోళన లేపాలి అనే తప్పుడు ఆలోచనలతో చేపట్టిన కుట్ర తప్ప ఇందులో ఎటువంటి వాస్తవాలు కూడా లేవు. కాబట్టి నిరుద్యోగ యువత మొత్తం మీరు రాబోయే జాబ్ క్యాలెండర్కి సంబంధించి పక్కాగా ప్రణాళికతో మీరు చదువుకోవాలని మరొకసారి మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పటికే మా ఎమ్మెల్సీలు డిఎస్సిపై ఎలాంటి అవకతవకలు జరిగినా బహిరంగ చర్చకు మేము సిద్ధమని చెప్పి మాట్లాడారు. తిరుపతిలో 2-3 గంటలు కూర్చున్నారు. అయినప్పటికీ వైసీపీ నాయకుడు ఒక్కడు కూడా వెళ్ళలేదు. మొన్నే మా విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు కూడా ఎవరితోటైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు మీరు రండి, మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం, విజయవాడలో మీ ఆఫీసుకి దగ్గరలో అయినా సరే నేను రావడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. మా ఎమ్మెల్సీలు సిద్ధంగా ఉన్నారు, మా గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు సిద్ధంగా ఉన్నారు. మీరు వస్తారా, ఎవరినైనా పంపిస్తారా తేల్చుకోండి. వచ్చేటప్పుడు స్పష్టతతో రండి. ఏం మాట్లాడుతున్నారో తెలియలేని వాళ్ళు పంపించకండి. ఏం మాట్లాడుతున్నారో తెలియలేని వాళ్ళు పంపించకండి. మీకు సబ్జెక్ట్ వస్తే, మీకు సబ్జెక్ట్ మీద క్లారిటీ ఉంటే మీ పార్టీ మొత్తం మీద వెతుక్కొని సబ్జెక్ట్లో ఎవరికైతే క్లారిటీ ఉందో వారిని పంపించండి. లేదా డైరెక్ట్గా మీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారిని పంపించండి. మా లోకేష్ బాబు గారు సిద్ధంగా ఉన్నారు. డిఎస్సిపై చర్చించడానికి బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నారు. మీరు రండి, వచ్చి చర్చించండి. ఇప్పటికే జనాలు మిమ్మల్ని చూసి నవ్వుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి నిరుద్యోగులన్నా ఉపాధ్యాయులైనా అసహ్యం, వారంటే గిట్టదు. ఎందుకంటే 2024లో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి ప్రధాన పాత్ర పోషించింది ఉపాధ్యాయులు, నిరుద్యోగులు. 2022లో ఉపాధ్యాయులు ఎన్ని ఇబ్బందులు పెట్టారంటే, పిఆర్సీలో తక్కువ జీతాలు ఇస్తూ పిఆర్సీ ఇచ్చినందుకు వ్యతిరేకత తెలియజేస్తూ విజయవాడ బిఆర్టీఎస్ రోడ్లో ఒక భారీ నిరసన తెలియజేశారు. అప్పటి నుంచి ఉపాధ్యాయులు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎట్టదు. అందుకే కోవిడ్ టైంలో వైన్ షాపుల దగ్గర నిలబెట్టారు ఉపాధ్యాయుల్ని. అంతేకాదు, వైసీపీ ప్రభుత్వంలో ఒక మంత్రి అంటాడు, గురువు కంటే గూగుల్ మిన్నా అన్నాడు. అంటే గురువు గారిని అవమానించారు. గురువు కంటే గూగుల్ మిన్నా అన్నాడు. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఓ పిచ్చోడా, ఆ గూగుల్లో కంటెంట్ పెట్టేది కూడా ఒక గురువు గారే, కాబట్టి ఎప్పుడూ కూడా గురువు గారే అల్టిమేట్ అని చెప్పి ఆ రోజే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. గురువుల్ని మీరు అవమానించారు. జీతాలు సకాలంలో ఇవ్వండి అంటే ఏదో తేదీని జీతాలు వస్తున్నాయి కదా, 12, 13, 14వ తేదీకైనా జీతాలు వస్తున్నాయి కదా అని చెప్పి ఆ రోజు విద్యాశాఖ మంత్రి గురువుల్ని ఇబ్బంది పెట్టారు. మేము అట్లా కాదు, గురువులు గౌరవించే ప్రభుత్వం మాది. మా విద్యాశాఖ మంత్రి మా లోకేష్ గారు గురువులు ఎంత గౌరవిస్తున్నారంటే, ఓ పాఠశాలకు వెళ్తే ప్రధాన ఉపాధ్యాయుడు వెంటనే లేచి నిలబడితే, లేదండి అది మీ గౌరవప్రదమైన సీట్ అని చెప్పి హెచ్ఎం గారిని ఆ సీట్లో కూర్చోబెట్టి ఎదురు సీట్లో విద్యాశాఖ మంత్రి గారు కూర్చొని గురువులు గౌరవించే సాంప్రదాయం మా విద్యాశాఖ మంత్రికి ఉంది. మీరు గురువుల్ని వైన్ షాప్ దగ్గర పెడితే మేము గురువుల్ని తీసుకువెళ్ళి సింగపూర్ పంపిస్తున్నాం. అక్కడున్న విధానాల్ని పరిశీలించమంటున్నాం. పిల్లల్ని కూడా పంపించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నాం. అది మీకు మాకు గురువులకి ఇచ్చే గౌరవంలో ఉన్న తేడా. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యావంతులు, నిరుద్యోగులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులకి ఏ ప్రభుత్వం మంచి చేసిందో మీరందరికీ తెలుసు. కాబట్టి మీరు ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని సమాజానికి ఏది మంచో ఏది చెడో చెప్పాల్సిన బాధ్యత మీదే. ఎందుకంటే నిజం
చెప్పులు వేసుకునే లోపే అబద్ధం ఊరంతా తిరిగి వస్తుందని చెప్పి ఒక సామెత ఉంది మనకి. నిజం బయటకు వచ్చే లోపే వీరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. అబద్ధాలు ఖండించాల్సిన ఆవశ్యకత విద్యావంతులందరికీ ఉంది. మంచిని ప్రశంసించాల్సిన ఆవశ్యకత విద్యావంతులందరికీ ఉంది. లేదంటే మేధావి మౌనం ప్రజాస్వామ్యానికి, ఆర్థిక వ్యవస్థకి మంచిది కాదు. కాబట్టి విద్యావంతులు, ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంఘాలు కూడా ఈ విషయాన్ని ఒక్కసారి పరిశీలించి డిఎస్సి ఎంత పారదర్శకంగా జరిగిందో, ఎంత అకౌంటబిలిటీతో జరిగిందో ఒక్కసారి మీరందరికీ తెలుసు. కాబట్టి ఇది చర్చించి ఈ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత 16,000 ఉపాధ్యాయ కుటుంబాలపై, లక్షలాది నిరుద్యోగులపై కూడా ఉందని తెలియజేస్తూ మరొక్కసారి ఈ గొడ్డల పార్టీకి మేము చెప్పేది ఏంటంటే, రండి, మీ దగ్గర ఆధారాలు ఉంటే తీసుకురండి, తప్పుడు ఆరోపణలు చేయకండి. మీ దగ్గర ఆధారాలు ఉంటే మా లోకేష్ గారు సిద్ధంగా ఉన్నారు, బహిరంగ చర్చకి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మీ ఇష్టం, మీరు ఎప్పుడు వస్తారో మీరు రండి, మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ